వివక్ష చూపించి మిగతా వాళ్ళు పనికెళ్ళేటువంటి పరిస్థితి మేము తీసుకురాలా. అందరు పిల్లలు చదువుకోవాలా, అందరూ ముందుకెళ్లాలా, అందరూ బాగుపడాలా, అందరూ మంచిగా ఉండాలనేటువంటి ఆలోచన చేశారు మా గౌరవ లోకేష్ గారి నాయకత్వంలో. అదేవిధంగా స్త్రీ శక్తి కింద ఇప్పటి వరకు 71 కోట్ల ప్రయాణాలు జరిగినాయి. దివ్యాంగ శక్తి కింద 32 లక్షల ప్రయాణాలు. దీపం కింద దరిదాపుగా 4,26 లక్షల సిలిండర్లు ఇప్పటికీ డిస్ట్రిబ్యూట్ చేశాం. అదేవిధంగా అన్నా క్యాంటీన్ సార్, పేదవాడికి అన్నం పెట్టేటువంటి ఏంటి 4,26,00,000 ఏంటి సిలిండర్లు సిలిండర్లా? మరి పేదవాళ్ళు చేసేవారు ఎలా చెప్పారు సార్ ఫస్ట్ బడ్జెట్ లో? సిలిండర్లు సూపర్ 6 చెప్పవా? మీరు చెప్పండి. ఇచ్చారు కదా, సూపర్ 6 ఏంటో తర్వాత 5 సార్, పేదవాడికి అవకాశం లేని వాడికి 5 రూపాయలకి అన్నం పెడతానికి కూడా ఒప్పుకొని లోకేష్ గారి నియోజకవర్గంలో అన్నా క్యాంటీన్ పెడితే అన్నాన్ని పడగొట్టినటువంటి అత్యంత నీచమైన రాజకీయ పార్టీ భారతదేశంలో ఏదైనా ఉందంటే ఆ రోజు జరిగినటువంటి పరిస్థితి అందరం చూసాం. మంగళగిరిలోనే కాదు, గుంటూరులోనే కాదు, అన్నా క్యాంటీన్ పెట్టినా ఆ అన్నా క్యాంటీన్ పేదవాడికి అందకూడదు అనేటువంటి ఆలోచనతో రాజకీయ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అటువంటి అన్నా క్యాంటీన్ ని ఇప్పటి వరకు 260 భోజనాలు పెట్టాం. అదేవిధంగా అన్నదాత సుఖీభావ కింద 46 లక్షల మందికి 3 విడతలుగా 8,985 కోట్లు ఇచ్చాం. అదేవిధంగా ఎన్టీఆర్ భరోసా కింద ఈ రోజు వరకు, ఈ నెల వరకు 65,000 కోట్ల రూపాయలు వృద్ధులకు మేము ఇచ్చే, వృద్ధులకు కానీ, వికలాంగులకు కానీ, ఒంటరి మహిళలకు కానీ ఇచ్చినటువంటి పరిస్థితి. ఆటో డ్రైవర్ సేవ కింద 15,000 రూపాయలు చొప్పు ఆటో డ్రైవర్లకు ఇచ్చి దాదాపు 436 కోట్ల రూపాయలు. సరే సరే, ఓకే, ఓవరాల్ గా చెప్పండి. అన్ని చెప్పాలంటే ఈ డిబేట్ సరిపోదు. అడుగుతున్నారు కదా, మీరు ఏం చేశారో చెప్పండి. సరే, సూపర్ 6 అట. సూపర్ సిక్స్ ఏంటి? కాదు, ఆవిడ అడిగేది ఒకటే, సూపర్ 6 అట ఏంటి? సరే సరే, నేను అడిగాను మీరు క్రాస్ టాక్ చేయొద్దు. మళ్ళీ నేను అడిగాను, మీరు క్రాస్ టాక్ చేయొద్దు. సూపర్ 6 అట కావాలట వాళ్ళకి. అది అడగండి. నిరుద్యోగ వృత్తికి సంబంధించినటువంటి అంశంలో 20 లక్షల ఉద్యోగాలు లేదా నిరుద్యోగ వృత్తి ఇస్తానన్నాం. ఖచ్చితంగా 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చేటువంటి ప్రయత్నం జరుగుతా ఉంది. మీరు చూస్తా ఉన్నారు ఎన్ని లక్షల పెట్టుబడులు పరిశ్రమలు వస్తున్నాయో మీరు చూస్తా ఉన్నారు. ఖచ్చితంగా ఇచ్చిన మాట ప్రకారం విద్యార్థులుగా ఉన్న వారికి ఖచ్చితంగా వాళ్ళు బయటకు వచ్చే సమయానికి కావాల్సినటువంటి ఉద్యోగ కల్పన, ఆల్రెడీ చదువుకున్న వాళ్ళకి ఉద్యోగ కల్పన ఈ రాష్ట్రంలో జరుగుతా ఉంది. మేమేమి గంజాయి ఫ్యాక్టరీలు పెట్టట్లేదు. ఖచ్చితంగా కార్యక్రమాలు చేయట్లేదు. ప్రజల్ని తీసుకెళ్లి నిన్న మీరు నిరసన కార్యక్రమంలో చూసండి, గంజాయి చొక్కనలు కొట్టుకొని ఏలూరులో టైం వేస్ట్ అంతసేపు టైం అవ్వదు. ఒకటి చెప్పుకొస్తుంది ఎందుకు మళ్ళీ అనవసరమైన కాంట్రవర్సీ. సూపర్ 6 అంటే మీరు ఇచ్చిన పథకాల పేర్లు తక్కువ చెప్పు. ఫస్ట్ మీ మేనిఫెస్టోలో ఉన్నటువంటి పథకాలు లేకుండా చేసినటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. కాబట్టి ఖచ్చితంగా అయితే స్పష్టంగా చెప్తున్నామండి. మీరు గొడ్డల్ని తీసుకొని వస్తే మేము రాజ్యాంగాన్ని తీసుకొని వస్తాం. సరే సరే, ప్రకారం మీ పైన చర్యలు మీరు తీసుకొస్తారేంది? మీరు ప్రజలు నేను అడిగాను, మీరు కూడా అడిగారు. ఆయన సూపర్ 6 మేనిఫెస్టోలో పెట్టినటువంటి పథకాలు ఏంటి చెప్పండి అని అంటే, అద్దెప్పితే గంజాయి బ్యాచ్, ఆ బ్యాచ్, ఈ బ్యాచ్, రెచ్చగొట్టుకునే మాటలు వద్దు. అంతకన్నా డబల్ గా మాట్లాడగలుగుతాం, అంతకన్నా గట్టిగానే మాట్లాడగలుగుతాం. సూపర్ 6 లో చెప్పబోయా అంటే మాట్లాడతావేంటి? ఒక నిమిషం అండి, ఒక నిమిషం వెయిట్ చేయండి. విజయ్ టైం వేస్ట్ ఎందుకు అనవసరమైంది. ఇదే మీకు చేతలేండి. సూపర్ 6 గొడ్డలు అంటుంటివి, సూపర్ 6 గంజాయి బ్యాచ్ అంటుంటివి. ఏంటి మీరు సింగిల్ ఫైవ్ ఆవిడకి. అరే మాట్లాడు, క్రాస్ టాక్ చేయకండి, వాయిస్ రావట్లేదు. నేను అడిగాను అన్నా ఏంటన్నా మీరు ఇచ్చినటువంటి సూపర్ 6 అని అడిగాను. దానికి తప్ప రెచ్చగొట్టే మాటలు తప్పితే మీరు ఇంకో మాట మాట్లాడట్లేదు. మీరు ఇచ్చినటువంటి సూపర్ 6 మీరు చేయాలి. ఇప్పుడే అంటే 20 లక్షలు ఇస్తామా అన్నాము, 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తున్నాము, తర్వాత ఇస్తాము.
బిడ్డ నిధికి 1500 రూపాయలు ఇస్తామన్నాం, ఇప్పుడు ఇవ్వలేకపోతున్నాం, డబ్బులు లేవు ఖజానాలో, తర్వాత ఇస్తామని. మీరు ఇచ్చినటువంటి పథకాలే మీరు ఏమి ఇవ్వకుండా సూపర్ 6 హిట్ అని మీటింగులు పెట్టుకుంటారు మీరే. సూపర్ 6 బ్రహ్మాండంగా చేశామని చెప్పేసి నిన్న మీటింగ్లలో పెట్టుకుంటారు మీరే. యూనిఫామ్లు ఇవ్వడానికి, బెల్టులు ఇవ్వడానికి, షూలు ఇవ్వడానికి డబ్బులు లేవని మీరే స్టేట్మెంట్లు ఇస్తారు. ఏది మీరు చేసేది? ఇవాళ ఎట్టుందంటే గొడ్డలోకి తప్పు కాదంట, ఆ గొడ్డలోడికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నోడికి తప్పైనట్టు మాట్లాడుతున్నారు. ఎందుకన్నారు మీరు గొడ్డలని? మా పార్టీని అనాల్సినటువంటి అవసరం ఏముంది? సబ్జెక్ట్ మాట్లాడితే మాట్లాడరు. ఇప్పుడు నేను ఇంతసేపు అడిగాను, ఏం మాట్లాడుతున్నావు? గంజాయి బ్యాచ్ అని ఎవడు అంటున్నావు? నువ్వు గంజాయి బ్యాచ్ అని మా కార్యకర్తలు అంటుంటే మేము ఊరుకుంటామా? ఎవడు గంజాయి బ్యాచ్ అనేది మాకు తెలీదా? తెలుసు. ఈడ జరుగుతున్నటువంటి 24 నెలల కాలం నుంచి ఏమాత్రం గంజాయిని మీరు కట్టుదిట్టం చేసేసి ఏమాత్రం చేస్తున్నారు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు అందరూ చూస్తున్నారన్నా. సబ్జెక్ట్ మాట్లాడు, పర్సనల్ గా మాట్లాడాల్సినటువంటి అవసరం ఏముంది? సరే విజయ్, విజయ్ ఒక్క నిమిషం అండి. విజయ్ క్రాస్ టాక్ వద్దు, విజయ్ క్రాస్ టాక్ వద్దు. సరే సరే మల్లేష్ గారు, కాదు వినండి 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 మల్లేష్ గారు. రోజా గారు ఏంటి మళ్ళీ పాత స్టైలేనా? ఏమైనా గొడవ ఉందా పవన్ కళ్యాణ్ గారితో ఆవిడకి? సరే ఏదో విధాన పరంగా అక్కడ ఉన్న సబ్జెక్ట్ కాకుండా మళ్ళీ పర్సనల్ గా అటాక్ చేయడం. ఒక్క నిమిషం వినండి, ఒక్క నిమిషం. ఇప్పుడు రోజా గారు మాట్లాడినటువంటి మాటల కోసం పెట్టారు. ఇదే ప్రాసెస్ లో లోకేష్ బాబు గారు మాట్లాడినటువంటి వీడియో క్లిప్స్ చూపించండి. అన్ని ఉన్నాయి. అలాగే పవన్ కళ్యాణ్ గారు అవి కూడా చూపించాలా? మాకు కావాలి. మీరు కాదండి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు రోజా గురించి మాట్లాడిన వీడియో మీ దగ్గర ఉందా? నేను చెప్పేది వినండి. పవన్ కళ్యాణ్ గారు రోజా గురించి మాట్లాడిన వీడియో మీ దగ్గర ఉందా? వినండి నేను చెప్పేది. పవన్ కళ్యాణ్ గారు రోజా గురించి మాట్లాడిన వీడియో ఈ మధ్య ఏమైనా మీ దగ్గర ఉందా? భద్రపరిచి చూపించినప్పుడు జాగ్రత్తగా భద్రపరిచి చూపించినప్పుడు అది కూడా చూపించాలా? వినండి నా మాట వినండి. వినండి వినండి. నేను రోజా గారిని పవన్ కళ్యాణ్ గారు అన్నది చూపించాను. పవన్ కళ్యాణ్ గారు రోజా గారు అన్నది మీ దగ్గర ఉందా? నేను అనేది మీరు మీ ఛానల్ న్యూట్రల్ అయినప్పుడు మీరు అటువైపు మాట్లాడతాను. అరే నేను మీకే అడుగుతున్నానండి, నేను మీకే అడుగుతున్నాను. పవన్ కళ్యాణ్ గారు రోజా అన్న బయట ఏమైనా ఉందా మీ దగ్గర? అరే నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఒకసారి చూపించరాది. ఒక మాట వినండి మీరు, ఒక మాట వినండి. మీరు నేననేది ఏంటి? నేనే మొత్తం అన్ని వీడియోలు పట్టుకొని రాలా. మీరు ఓన్లీ 2 వీడియోలు పట్టుకొని వచ్చినప్పుడు మీరు స్టార్టింగ్ లోనే ఒక మాట అన్నారు. ఏమన్నారా? నేను చాలా న్యూట్రల్ గా ఈ పార్టీ వాళ్ళన్నా తప్పని ఖండిస్తాను, ఆ పార్టీ అన్నా కూడా. అవును అదే కదా, అవును ఖండిస్తాం. ఇప్పుడు మీ వాయిస్ మీరు చెప్పండి. ఇక్కడ ఉన్న వీడియోలు వైరల్ అవుతున్నాయి కాబట్టి ఆ వైరల్ పెట్టాం. మీ దగ్గర ఏమైనా ఉంటే చూపించమంటున్నాను నేను. మీరు ఆగితే నా ఎక్స్ప్లెనేషన్ వింటారు. నా మాట వినట్లేదు. ఎక్స్ప్లెనేషన్ కాదు, నాకు కావాల్సింది వీడియో. నాకు వీడియో కావాలి. ఇప్పుడు ఈవిడ ఆయన అన్నారు కదా, ఆ వీడియో ఉందా అని అడుగుతున్నాను. వినండి, మీరు ప్లాన్డ్ గా 2 వీడియోలు తీసుకొని వచ్చినప్పుడు ఎవరు మీ మీద మళ్ళీ ప్లాన్డ్ గా తీసుకురావడం ఉంటుంది ఏంటి? కాదండి, ప్లాన్డ్ గా తీసుకురావడానికి నేను పబ్లిక్ డొమైన్ లో మాట్లాడింది వైరల్ అయిన వీడియోలు అవి. మీరు పవన్ కళ్యాణ్ గారు ఇందాక అన్నారు, మీరు స్టార్టింగ్ లోనే అన్నారు పవన్ కళ్యాణ్ గారు రోజా గారిని ఒక తప్పు మాట మాట్లాడారు, అది నేను సంబోధించను అని మీరే అన్నారు. మీకు తెలుసు, ఇంకేం వీడియోలు అవసరం లేదు. నేను అదే అంటున్నానండి, అది కాలం గతంలో అయిపోయింది, మళ్ళీ ఇప్పుడు ఎందుకు తీసుకొస్తున్నారు రెచ్చగొట్టే వ్యాఖ్యలు అంటున్నాను నేను. వీడియోలు అవసరం లేదు సార్. ఎలక్షన్స్ ముందుకి ఇప్పటికీ తేడా ఉంది. ఒక నిమిషం ఉండండి, న్యూట్రల్ గా ఆయన మాట్లాడతారు. ప్రసాద్ గారు ఇప్పుడు ఎలక్షన్స్ ముందు పవన్ కళ్యాణ్ గారు చాలా అబ్యూజివ్ లాంగ్వేజ్ మాట్లాడారు. అదేదో రాణి ఇస్పెట్ ఏవో కలవరం అన్ని మాడారు. నేను దాని గురించి ఇప్పుడు నేను మాట్లాడదలుచుకున్నాను. వినండి అదే నేను అంటుంది అదే. ఎలక్షన్స్ హీట్ లో ఆయన మాడింది వాస్తవం, కానీ ఆయన ఒకసారి పవర్ లోకి వచ్చిన తర్వాత ఈ రోజు దాకా ఇప్పుడు మాడింది ఏంటి? ఎలక్షన్స్ హీట్ కంటిన్యూ అన్నవి ఎలక్షన్స్ అప్పుడు 100 మాటలు ఎక్స్చేంజ్ అవుతాయి. ఇది జగం జరిగిన సత్యం. ఆ రోజు మాట్లాడింది ఎలక్షన్స్ అయిన తర్వాత కూడా లీడ్ అవుతున్నాయంటే ఎవరు మాట్లాడారు? నాకు తెలిసి ఇప్పుడు రీసెంట్ పాస్ట్ లో పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడలే. ఇప్పుడు మాట్లాడిన దానికైతే నా దగ్గర నేను చెప్పలేను, కానీ గతంలో చాలాసార్లు మాట్లాడారు ఆయన, అది వాస్తవం. ఇవాళ ఉన్న సర్కమ్స్టాన్సెస్ లో వీళ్ళు మళ్ళీ అదే అట్రిబ్యూట్ చేసి మాట్లాడడంలో ఎంతవరకు? ఓకే అరుణ గారు మాట్లాడండి. వాయిస్ వినిపిస్తుందా? వినిపిస్తుందండి.